పిహెచ్సి వైద్యుల ఆందోళన అయితే 17వ రోజు చేరుకుంది. వీళ్ళు రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా రిలే నిరాహార దీక్షలో ఉన్నటువంటి వీరి ప్రధాన డిమాండ్ ఏంటి, ఇప్పటివరకు కూడా ఈ దీక్షలు ఎందుకు కొనసాగించాల్సి అయితే ఇక్కడ అసోసియేషన్ ప్రతినిధులు ఉన్నారు, వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎందుకు ఇన్ని రోజులుగా మీరు దీక్షలు చేపడుతున్నారు? 17వ రోజు చేరుకుంది ఇప్పటికి. ఏంటి ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? మీరు డిమాండ్స్ ప్రధానమైన డిమాండ్స్ ఏంటి? ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు అనేది మాకు కూడా అర్థం కావట్లేదండి. మేము చాలా ధర్మపదంగా శాంతియుతంగా మేము నిరసన ఎప్పటి నుంచో చెప్తున్నాము. గవర్నమెంట్కి ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. మాకు ప్రధానంగా 5 డిమాండ్లు ఉన్నాయండి. మొదటిది ఇన్ సర్వీస్ కోటా. ఇన్ సర్వీస్ పీజీ కోటా అంటే ఏంటంటే, మేము ఇక్కడ ట్రైబల్లో చేసినందుకు, రూరల్ సర్వీసులు చేసినందుకు, కొండల్లో కోనల్లో చేసినందుకు మాకు రిజర్వేషన్ ఇస్తే ఆ రిజర్వేషన్ పీజీ సీట్ తీసుకుని మా సర్టిఫికేట్స్ వాళ్ళ దగ్గరే ఒక బాండ్ ఇచ్చి వాళ్ళ దగ్గరే పెట్టి 10 సంవత్సరాలు మళ్ళీ వచ్చి ఇలాంటి ఏరియాల్లోనే సర్వీస్ అందిస్తాం, స్పెషలిస్ట్ వైద్యం అందిస్తామని మేము అడుగుతున్నాము. కానీ ఆ కోటా అనేది బాగా మీకు తగ్గించడం 30 నుంచి 15% అని సగం తగ్గించినట్టు ఉంటుంది. కానీ లిమిటెడ్ బ్రాంచెస్ ఇవ్వడం వల్ల చాలా మేజర్గా 90% ఆఫ్ సీట్స్ని ఎలిమినేట్ చేసినట్టు జరుగుతుంది. రెండోది వచ్చేసి టైం బౌండ్ ప్రమోషన్స్. మీకు ప్రమోషన్స్ లేని ఒకే ఒక డిపార్ట్మెంట్ ఏమైనా ఉందంటే అది మెడికల్ డిపార్ట్మెంట్, అది కూడా డైరెక్టర్ ఆఫ్ హెల్త్. ఇక్కడ ఏం జరుగుతుందంటే, మెడికల్ ఆఫీసర్గా జాయిన్ అయిన వాళ్ళు 30 ఏళ్ల తర్వాత రిటైర్ అయిపోయినా మెడికల్ ఆఫీసర్స్గానే రిటైర్ అవ్వడం జరుగుతుంది. ఇది ఇప్పటి నుంచో ఏజ్ ఓల్డ్గా ఒక 20 సంవత్సరాల నుంచి కూడా మా డాక్టర్లు ఎన్నిసార్లు వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చి ఉన్నారు. దాని మీద కనీసం కమిటీ కూడా వేయడం జరగలేదు. సో అది మాది రెండో డిమాండ్. తక్షణమే వెంటనే టైం బౌండ్ ప్రమోషన్స్ అనేది ఇవ్వాలని. థర్డ్ థింగ్ వచ్చి ట్రైబల్ అలవెన్స్. విజయవాడ సిటీలో పనిచేసే మెడికల్ ఆఫీసర్కి ఒక మారుమూల అల్లూరు సీతారామరాజు అలాంటి డిస్ట్రిక్ట్స్లో పనిచేసే మెడికల్ ఆఫీసర్కి కూడా ఒకే జీతం రావడం అనేది చాలా బాధాకరం. సో వాళ్ళకి ట్రైబల్ అలవెన్స్ ఇవ్వాలి, ఎందుకంటే అంత దూరంగా ఉన్నారు. దానికి ఇప్పటివరకు ఇవ్వలేదు. ప్యారలల్గా ఉండే వేరే డిపార్ట్మెంట్లో ఇస్తున్నా మాకు ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరం. సో వెంటనే తక్షణమే ట్రైబల్ అలవెన్స్ ఇవ్వాలని కూడా మేము కోరుకుంటున్నాము. మూడవదిగా నేషనల్ ఇంక్రిమెంట్స్. కొంతమంది మెడికల్ ఆఫీసర్స్ ఫస్ట్లో జాయిన్ అయినప్పుడు కన్సాలిడేట్ పేతో ఉండి వాళ్ళు చాలా ఇంక్రిమెంట్స్ లాస్ అయ్యారు. జూనియర్స్ కంటే వాళ్ళు తక్కువ జీతం తీసుకోవడం జరుగుతుంది. వాటి గురించి కూడా మేము నేషనల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వాలని అడుగుతున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలీ ఎఫ్డిపి అలవెన్సెస్ వచ్చేసి చంద్రన సంచార చికిత్స అలవెన్సెస్. మేము ఇంటింటికి వెళ్ళి వైద్యం చేస్తున్నాము, కానీ కనీసం దారి ఖర్చులు కానీ తిండి ఖర్చులు కానీ కూడా గవర్నమెంట్ ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరం. ఇవి వెంటనే ఇవ్వాలి. మేము చెయ్యమని ఎప్పుడూ అనట్లేదు, అవి ఇవ్వాలనేది మేము ముందు నుంచి అడుగుతున్నాం. ఇటీవల ప్రభుత్వంతో సదరు సంబంధిత శాఖ మంత్రి గారితో చర్చలు అయితే జరిగినాయని చెప్పని అన్నారు. ఏ చర్చలు ఏ విధమైనటువంటి సఫలం అవ్వలేదు? ఎందుకని? మంత్రి గారితో చర్చలు ఏమీ జరగలేదండి. జరిగింది ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాకు చర్చలు జరిగినాయి. కాకపోతే సార్ ఇప్పటికి కూడా స్టార్టింగ్ రోజు ఏమన్నారో ఈ ఇయర్కి మాత్రమే ఇస్తామనేది మాత్రమే జరుగుతుంది. ఈ ఇయర్కి మాత్రమే ఇస్తామనేది మేము ముందుకు వద్దంటామంటే లాస్ట్ ఇయర్ కూడా సేమ్ జరిగింది. నెక్స్ట్ ఇయర్కి మేము ఇస్తాము చూస్తాము అని చెప్పి పేపర్ మీద మాత్రం ఒక్క ఇయరే జరగడం వల్ల మళ్ళీ ఈరోజు మేము రోడ్ల మీదకి రావాల్సి వస్తుంది. ప్రతి ఇయర్ ఇలాగే రోడ్ల మీదకి వచ్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని, మేము ఇబ్బంది పడాలని అనుకోవట్లేదు. కాబట్టి రానున్న సంవత్సరాలకు కూడా భరోసా ఇవ్వాలనేది మా డిమాండ్. మీరు చెప్పండి అమ్మా, గ్రామాల్లో అయితే గ్రామీణ వైద్యం పూర్తిగా పడకేసిన పరిస్థితి, మీరంతా స్ట్రైక్లోకి వెళ్ళడంతో అప్పుడు మరి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కదా, ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు? ఎంత ఇబ్బందికరంగా ఉన్నారు? ప్రభుత్వం స్పందించాలని మేము కోరుకుంటున్నామండి. ఎందుకు స్పందించట్లేదు అనేది మరి అది ప్రభుత్వానికే తెలియాలి. మీరు అన్నట్టు నిజంగానే ఇది చాలా ఇంపార్టెంట్ టైం అండి. ఎందుకంటే ఈ కాలంలోనే మనకు ఎక్కువగా మీకు గిరిజన ప్రాంతాల్లో కానీ లేకపోతే మారుమూల ప్రాంతాల్లో కానీ మీకు విష జ్వరాలు, డయేరియాలు ఇవన్నీ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరేది కూడా ఒకటి, మా అవసరం అక్కడ నిజంగానే చాలా ఉంది. ఇప్పుడు మీరు ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ చేసినా సరే ఆ వచ్చిన డాక్టర్లు కేవలం ఓపీ చూసి వెళ్ళిపోతారు తప్ప మేము ఫీల్డ్ లెవెల్లో చేసే ప్రివెంటివ్ యాక్టివిటీస్ ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళు చేస్తారనే నమ్మకం లేదండి. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, మీరు మమ్మల్ని చర్చలకి పిలిచి మా డిమాండ్లకు సానుకూలంగా స్పందిస్తే ఈ రోజుకి కూడా మేము ఈ నిరసన నాపి వెంటనే విధుల్లోకి చేరడానికి సిద్ధంగా ఉన్నామండి. మీరు చెప్పండి, 17 రోజులు అవుతుంది స్ట్రైక్ స్టార్ట్ చేసి, మీరు అటెండర్లే డాక్టర్గా కొన్ని చోట్ల వ్యవహరిస్తున్నారనేటువంటి వార్తలు మనం చూస్తున్నాము. ప్రభుత్వం ఎందుకని ఇంత మొండు వైఖరి అవలంబిస్తుంది మీ పట్ల? ఈ ప్రభుత్వానికే తెలియాలి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో మా పిహెచ్సి డాక్టర్స్తో. ఇప్పటికీ 17 రోజులు అయింది రోడ్ల మీదకి వచ్చి. రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది రాలేని పరిస్థితిలో ఇంట్లో ఉన్నారు. అది ఏం జరుగుతుందనేది ప్రభుత్వమే ఆలోచించాలి. మా మీద ఎందుకు ఇంత చిన్న చూపు అని. మేము వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చామని అడుగుతున్నాం, ఎక్కువ ఏమీ అడగట్లేదు. గ్రౌండ్ లెవెల్ అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే పిహెచ్సిలో మీరు చూస్తే నైట్ వాచ్మెన్ ఉండరు, ఒక చోట ఆఫీస్ సబార్డినేట్స్ ఉండరు. మేమే డాక్టర్స్ ఓపీస్ రాసుకొని మేమే ఓపీస్ క్లియర్ చేసుకుంటాం. కొన్ని సందర్భాల్లో టెంపరీగా అరేంజ్ చేస్తాం. యాజ్ అడ్మినిస్ట్రేటర్గా మేము పిహెచ్సిలో డాక్టర్స్ లేకుంటే డెప్యూట్ చేసిన వాళ్ళు జస్ట్ ఓపీ సర్వీస్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. కానీ గ్రౌండ్ లెవెల్ ప్రోగ్రామ్స్ మానిటరింగ్ కానీ, స్కూల్ మానిటరింగ్ కానీ, లేదా అంగన్వాడీ స్కూల్స్ మానిటరింగ్ కానీ ఇది చాలా వెనుకబడిపోతుంది. అప్పుడు నేషనల్ ప్రోగ్రామ్స్ అన్నీ ఆగిపోయే పరిస్థితి వస్తుంది.
ఇబ్బంది పడతారు. కాబట్టి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇప్పుడన్నా మా మీద కన్కరించి మేము అడిగి మీరు ఇస్తామన్న హామీ నెరవేర్ నెక్స్ట్ రోజే మేము ఆన్ పేపర్ ఇస్తే నెక్స్ట్ రోజే మేము అందరము మా విధులకు వెళ్ళి మా విధులు నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నాము. టోటల్గా స్టేట్ వైడ్గా ఎంతమంది ఈరోజు స్ట్రైక్లో ఉన్నారు ఇలా? టోటల్ స్టేట్ వైడ్ మేము పిహెచ్సి డాక్టర్స్ వచ్చేసరికి 2800 ఉన్నామండి. కొంతమంది అనివార్య కారణాల వల్ల అంటే డెలివరీ ఏఎన్సీ పోస్ట్ నేటల్ మదర్స్ కానీ ఇలా కొన్ని అనివార్య కారణాల వాళ్ళు రాలేదు. కొంతమంది షిఫ్ట్ వైజ్ వస్తున్నారు, కొంతమంది డిఎంహెచ్ఓ ఆఫీస్ దగ్గర అక్కడ వాళ్ళు స్ట్రైక్ కంటిన్యూ చేస్తున్నారండి. ఇక్కడైతే ప్రస్తుతానికి 1500 మంది డాక్టర్స్ ఇక్కడ విజయవాడలో ఉన్నారండి. ప్రభుత్వం స్పందించలేదనుకోండి, ఇలాగే రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తారా? ఇంకొక స్టెప్ ఏదైనా తీసుకుంటారా? మేము ఆమర నిరాహార దీక్ష కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. ఎందుకంటే ఇది ప్రతి ఒక్క వైద్యుడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేస్తున్న ప్రతి ఒక్క వైద్యుడి ఆత్మగౌరవం అండి. ఇక్కడ ఇది ఇలాగే ప్రభుత్వం ఏది చర్య తీసుకోలేదంటే మేము ఆమర నిరాహార దీక్షకు సిద్ధంగా ఉన్నామండి. ఏదైతే ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించుకుంటే ఆమరణ నిరాహార దీక్షకైనా సిద్ధమైన అయితే పిహెచ్సి వైద్యులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారతి, విజయవాడ నుంచి.